తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. ఖచ్చితంగా అండి. సింహరాశి ఇటీవలే కొన్ని గ్రహాలైన స్థితిగతులు మారిపోయిన తర్వాత సింహరాశి వాళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకున్నాం, మహిష్మతి ఊపిరి పీల్చుకునే టైప్లో కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళే తరుణంలోనే 12వ స్థానంలో గ్రహణం ఒకటి ఏర్పడటం. ఈ గ్రహణ ఛాయలు వచ్చేసి 3 మాసాలు ఉంటాయి. అందులోనూ మీనరాశిలో ఏర్పడ్డటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఇది వచ్చేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే ఎక్కడేసి అక్కడే ఉండబోతుంది ఈ డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా. కానీ గ్రహాల యొక్క స్థితిగతులు ఏం చేస్తున్నాయి అంటే 2వ స్థానంలో బుధుడు, 3వ స్థానంలో శుక్రుడు ఏర్పడి ఉన్నారు. వీళ్ళ వలన సింహరాశి వాళ్ళకి ఒక రకం కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఈ శని భగవాడికి అశుభ దృష్టి, గ్రహణం ఒక అశుభ దృష్టి తప్పితే వేరే అయితే 1-2 సార్లు చేస్తే పని అయితే అవ్వచ్చు. కాకపోతే ఒకటి వీరికి ఆరోగ్య సమస్య అయితే కొంచెం కనపడుతూ ఉంది. ఎందుకు కనపడుతుంది అంటే కనుక వీరి స్థానంలో కేతు ఉన్నాడు, 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాబట్టి కొంతమేర ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మోసపోవటము, ఇబ్బంది అవ్వటము, పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి తాలిబొట్టు కట్టే టయానికి ఆపండి ఒకసారి అంటారు చూసారా పాత సినిమాల్లో, ఆ టైప్లో తాలిబొట్టు కట్టేంత వరకు కూడా నమ్మకాలు ఉండవు అనమాట. కాబట్టి అందుకోసమే సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నేనైతే చెప్తే ఈ సంవత్సరం వద్దు అని. అలాంటి ఆడపట్టుకుని తట్టుకోలేం కదా, అందుకని వద్దు అని చెప్తాను అనమాట. అందుకని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 17వ తారీఖు మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. అదే మన అమ్మాయి మన అబ్బాయిని అనిపించుకోవచ్చు, కానీ తాలిబొట్టు కట్టేయడానికి ఎవరో వచ్చేసి ఆపండి అన్నాడు అనుకోండి. అందుకని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ సంవత్సరం వరకు చేసుకోకుంటే సరిపోతుంది. ఇంకా తట్టుకోలేమండి అలా కావాలేదంటే కనుక వారు ఏం చేయాలంటే రావి చెట్టుకి కానీ ఆవి చెట్టుకి కానీ పెళ్లి చేసేయాలి ముందు, లేకపోతే కనుక కొబ్బరి చెట్టుకి పెళ్లి చేసేసేయాలి. లేకపోతే ఆ ఇబ్బంది అయితే ఎవరొకరు వస్తారు పంచి పట్టుకొని వచ్చేసి ఆపండి పెళ్లి అంటారు. అది వద్దు, ఐరన్ లెగ్ శాస్త్రం వస్తారు. లేకపోతే అందుకని ఈ 2 పరిహారాలు చేసుకోవాలి. ఆగలేని వారు, ఇంకా తప్పదు అనుకునేవారు, వయసు అయిపోతుంది అనుకునేవారు, లేకంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 17 వరకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకో రెండోది ఏంటంటే విదేశీయానం. విదేశాన్ని వెళ్ళినట్టే ఉంటారు కానీ వెళ్ళరు. ఇంక రేపు వెళ్తున్నాను బ్యాగ్లో అంతా బట్ట సర్దుకుంటారు కానీ వెళ్ళలేరు. లేదంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గ్రహాన్ని యొక్క స్థితిగతులు అలా ఉంటాయి. ఇక వీరికి రవి దశ కానీ బుధ దశ కానీ నడిచిందనుకోండి, కొంతమేర పర్వాలేదు అనుకోవచ్చు. కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, కానీ పని అవుతుంది చివరికి. వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తూ ఉంటాము, బండికి పంచర్ పడిద్ది, లిఫ్ట్ అడుగుతాము, వాడు ఎక్కడ పోయి గుద్దుతాడు. మళ్ళీ ఆటో ఎక్కుతాము, వాడు ఆపి వెళ్తూ ఉంటాడు. బస్సు ఎక్కుతాము, అది బండి ఎక్కడ ఆగిపోద్ది, కానీ వెళ్తారు చివరికి. పొద్దున్న 9 అనుకుంటే నైట్ 9 కింద వెళ్తారు, ఆ స్థానానికి వెళ్తారు, చిన్నగా పని అవుతుంది అనమాట. అలాంటివి ఉన్న పరిస్థితులు ఏమైందంటే మంచి శుభకార్యాలు కానీ శుభ సంబంధించినవి కానీ చేసుకోకపోవడం మంచిది. ఏదైనా శుభకార్యాలు పాల్గొన్న మాట పడతారు కానీ పని అవుతుంది, డబ్బులు వస్తాయి కానీ మాట పడాల్సి వస్తుంది కదా. అందుకని నెమ్మదిగా ఉండాలి. ఏదైతే అనుకుంటారో అది వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక పని 4 సార్లు కాదు 10 సార్లు చేస్తేనే అవుతుంది. విరక్తి విసుకొస్తేనే ఆ పని అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. మరొకటి ఏంటంటే కనుక సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే కొంతమేర వీళ్ళకి పదవులు అయితే చేకూరుతాయి. కాబట్టి అదొక్కటైతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తే బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వారికి అయితే కొంతమేర బాగుంది అనిపిస్తుంది. అలానే మీడియా రంగాల వాళ్ళకి కూడా డబ్బులు అనేది చేయగలుగుతూ ఉంటాయి. కాకపోతే ఖచ్చితంగా వీరి మీద అందరికన్నా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మాత్రం సింహరాశి వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళ గురించే మీడియాలో భజనలు ఉంటాయి అన్నమాట. మరి సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగడం కోసం ఎటువంటి పరిహారాలు చేస్తారు? ఖచ్చితంగా అండి. వీరికి రాతి గణపతి వినాయకుడు ఎట్లా భాద్రపద మాసం వస్తుంది, సెప్టెంబర్ మాసం అంటే భాద్రపద మాసం వినాయక చవితి ప్రత్యేకంగా అందరూ కూడా కోలాహలంగా చేసుకునేటువంటి పండగ ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా ఈ వినాయక చవితి అని చెప్పొచ్చు. దీపావళి ఒకటి, వినాయక చవితి కుల మతాలకు వ్యతిరేకంగా చేసుకుంటుంటారు అన్నమాట. కాబట్టి మన భారతదేశంలో వినాయక చవితి చాలా గొప్పగా జరుపుకుంటారు. అందులో సింహరాశి వాళ్ళు వినాయక చవితి అంటే వాళ్ళకి ఇంకా ప్రాసిద్ధి అనమాట. అందులో దత్తాత్రేయ స్వామి అన్న వినాయకుడి కన్నా ఎక్కువగా వీళ్ళు పూజించుకుంటూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి పూజించినా వినాయక స్వామి వారి పూజించినా వీళ్ళకి పనులు కూడా త్వరగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ వినాయక స్వామి వారికి గోధుమ పిండి కానీ గోధుమ పిండిలో ఏదైనా బెల్లం కలిపి కానీ ఏదైనా రోటీలు చేసి ఆ రోటీలు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. గోధుమ పిండి రోటీలు ఉంటాయి కదా, అవి కానీ జొన్నపిండి రోటీలు కానీ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. 7వ రోజు కానీ స్వామివారికి నైవేద్యం
పెట్టినట్టయితే వీరికి అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం కూడా లభ్యపడేటువంటిది కనిపిస్తుంది. అలానే విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొంతమేర చవిచూసేలాగా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, అలానే ఒబిసిటీ, ఎసిడిటీ లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి, కిడ్నీస్, లివర్స్ లాంటి సమస్య వచ్చేలా కనపడుతుంది. కాబట్టి వాటి ప్రికాషన్స్ అయితే మాత్రము ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోవాలి. వీళ్ళు వంటలో కానీ మామూలుగా కానీ ఆలివ్ ఆయిల్ రోజుకు ఒక టీ స్పూన్ లేదా టూ డేస్కి ఒకసారి టీ స్పూన్ తీసుకుంటే, లేకపోతే యాపిల్ వెనిగర్, ఈ యాపిల్ వెనిగర్ కూడా హాట్ వాటర్లో ఒక టీ స్పూన్ వేసుకొని తాగితే కూడా అలాంటి సమస్యలు రాకుండా మోకాళ్ళు, మోచేతులు పెయిన్స్ కానీ, నొప్పులు కానీ, సొరియాసిస్, పెరాలసిస్ ఇలాంటి రాకుండా ఉండడానికి ముందుగానే ప్రికాషన్ కిందగా వాళ్ళు యాపిల్ వెనిగర్ కానీ ఇవి తీసుకుంటూ ఉంటే కనుక కొంచెం మేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాపిల్ వెనిగర్ వచ్చేసి కుజుడికి సంబంధించింది కాబట్టి ఆ ప్రయోజనం లేకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.